తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ నిర్ణయం ప్రకారం భట్టిని సిఎల్పి నేతగా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సమయాన భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేశారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో సిఎల్పి నేతగా పనిచేసిన కుందూరు జానారెడ్డి ఇప్పటి ఎన్నికల్లో ఓటమి చెందారు. కాంగ్రెస్ పక్షాన మొత్తం 19 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సిఎల్పి నేత పదవి కోసం అనేక మంది సీనియర్ నాయకులు పోటీ పడ్డారు. ఢిల్లీ దూతలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో జరిగిన సిఎల్పి సమావేశంలో కూడా తమ నేతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోలేకపోయారు. దీంతో రాహుల్ నిర్ణయానికి వదిలేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. చివరకు మల్లు భట్టి విక్రమార్కను సిఎల్పి నేతగా రాహుల్ నియమించారు. సిఎల్పి నేతగా భట్టి విక్రమార్క నియామకంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, 19 మంది శాసనసభ్యులు ఉన్న కాంగ్రెస్ కు సిఎల్పి నేతగా మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం ఉమ్మడి జిల్లా మధిరకు సంబంధించిన ఎమ్మెల్యే 2009 నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన ఎన్నికైన నేపథ్యంలో ఆ తర్వాత 2009లో ఆయన ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా 3 సార్లు ఎమ్మెల్యే గెలుస్తూ వచ్చారు. 2009లో గెలిచారు, 2014లో గెలిచారు, ఇటీవల జరిగిన 2018 ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికారు. ఈ నేపథ్యంలో సిఎల్పి నేతకు డిమాండ్ ఉండి ఒకవైపు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి తదితరులు కూడా తీవ్రంగా పోటీపడ్డ నేపథ్యంలో మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఏకవాక్య తీర్మానం చేస్తూ రాహుల్ గాంధీకి ఒక లేఖ రాసిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉండడం మూలంగా ఆటోమేటిక్ గా భట్టి విక్రమార్కకి పదవి వరించింది. ఈ రోజు ఆయన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానంతరం సిఎల్పి నేతగా ఆయన గవర్నర్ కు ధన్యవాదాలు తీర్మానం పైన కూడా ఆయన ప్రసంగించనున్నారు. కుటుంబం